కీడు జరుగుతున్నప్పుడు స్తోత్రానికి బదులుగా ఇంకేమన్నట్టు స్తోత్రం అని అయితే ఏం జరిగినా అన్నీ మేలు కొరకే, మంచి కొరకే సమకూడి దేవుని ప్రేమించే వారికి జరుగుతాయని పౌలు ఒక మాట అంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. మరి యోబుకి దేవుడు మరి వచ్చినటువంటి ఆ కష్టములలో సాతాను కూడా జోక్యం చేసుకొని నిన్ను అంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన, నువ్వు అన్నీ ఇస్తేనే కదా ఆయన ప్రేమిస్తుంది అన్న మాటతోటి దేవుని దగ్గర పోయి కంప్లైంట్ చేశాడు కదా. హల్లెలూయా, నువ్వు తీసేస్తే ఆయన నిన్ను కొలవడు అంటే, సరే నువ్వు తీసేసి చూడు అని చెప్పి దేవుడు అలాగా కూడా ఒక ప్రాణము, ఆయన ప్రాణం మీద నీకు మాత్రం అధికారము లేదు, కానీ ఏమైనా చేయమంటే ఎన్నో పరీక్షలు, అగ్ని లాంటి పరీక్షలు తనకు వచ్చినప్పటికి కూడా ఆయనకు శరీరం మీద ఇంకా కురుపులు లేచినప్పటికీ కూడా మరి ఉపవాసం ఉండి ఇంకా వదిలిపెట్టకుండా దేవుణ్ణే కొలుస్తూ, దేవుణ్ణే మహింపరుస్తూ, దేవుణ్ణే కనపరిచాడు. హల్లెలూయా.